Good morning everyone. So today's topic is horizontal milling machine. So horizontal milling machine లో దాని యొక్క కన్స్ట్రక్షన్ ఏంటి, మెయిన్ పార్ట్స్ ఏమేమి ఉంటాయి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఒక్కొక్క పార్ట్ యొక్క వర్కింగ్ ఏంటి, సో అది ఈరోజు మన క్లాస్లో డిస్కస్ చేయాలి. ఓకే, సో మనం ఆల్రెడీ మిల్లింగ్ మెషిన్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో కూడా డీటెయిల్గా మనం తెలుసుకున్నాం. సో హారిజాంటల్ మిల్లింగ్ మెషిన్ అనేది మనం ఎలాగా కేటగరైజ్ చేయబడ్డారు అంటే, సో అకార్డింగ్ టు ద పొజిషన్ ఆఫ్ ద స్పిండిల్. సో మనకి మిల్లింగ్ మెషిన్కి వచ్చేటప్పటికి కట్టర్ అనేది రొటేట్ అవ్వాలి. సో కట్టర్ రొటేట్ అవ్వాలి అంటే ఆ మిల్లింగ్ కట్టర్ని మనం తీసుకెళ్ళి ఆర్బర్లో ప్లేస్ చేస్తున్నాం. ఆర్బర్ మస్ట్ బి ఇన్ ద మెషిన్ స్పిండిల్. సో ఆ స్పిండిల్ యొక్క పొజిషన్ ఒకవేళ కనుక మనం స్పిండిల్ని కనుక హారిజాంటల్గా ప్లేస్ చేస్తారు, ఓకే, హారిజాంటల్ స్పిండిల్ కనుక ఉంటే సో ఆ మెషిన్ని మనం ఏమంటాం, హారిజాంటల్ మిల్లింగ్ మెషిన్ అంటాం. అదే స్పిండిల్ యొక్క పొజిషన్ వర్టికల్గా ప్లేస్ చేస్తాం అనుకోండి, ఓకే, సో వర్టికల్గా వచ్చేటప్పుడు అది వర్టికల్ మిల్లింగ్ మెషిన్ అవుతుంది. అంటే బేస్డ్ ఆన్ ద డిజైన్ ఆఫ్ ద స్పిండిల్ హారిజాంటల్గా పొజిషనింగ్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ హారిజాంటల్ మిల్లింగ్ మెషిన్. సో దీని కన్స్ట్రక్షన్ అండ్ ద లైన్ డయాగ్రామ్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబోదు. ఓకే, నౌ ఐ విల్ డ్రా ద డయాగ్రామ్. See, the bottommost part is called as base. ఓకే, సో దీన్ని మనం హారిజాంటల్గా ఉంటుంది. సో ఈ రిజిడ్ కన్స్ట్రక్షన్ ఏమంటాం మనం బేస్ అంటాం. సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ పార్ట్, బేస్. అండ్ ద వర్టికల్ మెంబర్, దిస్ ఈజ్ కాల్డ్ as column. Okay, this is base, this is column. Column paina, so upon the column we are having another part. Okay, this is called as overarm. Overarm, column paina untundi. This is base, column, overarm. సో ఇక్కడికి వచ్చేటప్పటికి కాలంకి ఏంటంటే ఫ్రంట్ గైడ్ వేస్ ఉంటాయి. సో ఆ గైడ్ వేస్లో ఒక పార్ట్ అనేది, అంటే ఆ పార్ట్ మూవ్ అవడానికి కావాల్సిన వేస్ అనేవి కాలంలో ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ అనమాట ఈ వర్టికల్ వేస్. సో దీన్ని సపోర్ట్ చేస్తూ ఇక్కడ మనకు ఒక హారిజాంటల్ పార్ట్ ఉంటుంది, ఇలా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ నీ అండ్. సో మనం కాలమ్ అండ్ నీ టైప్ అని చెప్పుకొని ఫస్ట్ బేసిక్ టైప్స్ ఆఫ్ మిల్లింగ్ మెషిన్స్లో చెప్పుకున్నాం, కాలమ్ అండ్ నీ టైప్ అని. సో హారిజాంటల్ మిల్లింగ్ మెషిన్ అనేది కూడా కాలమ్ అండ్ నీ టైప్లో వన్ కేటగిరీ. సో కాలమ్ ఉండాలి, దానికి నీ ఉంటుంది. సో నీ మూవ్ అవ్వడానికి కావాల్సిన గైడ్ వేస్ అనేవి దేనికి ప్రొవైడ్ చేసి ఉంటాయి, కాలమ్ యొక్క ఫ్రంట్ పోర్షన్కి ఇక్కడ గైడ్ వేస్ అనేవి ఉంటాయి. సో దిస్ ఈజ్ నీ. అండ్ అగైన్ సో ఇక్కడ కాలమ్కి వచ్చేటప్పటికి మనకి టాప్ మోస్ట్ పోర్షన్లో ఇక్కడ ఏంటంటే, సో ఇది మెషిన్ స్పిండిల్ అనమాట. సో దిస్ ఈజ్ మెషిన్ స్పిండిల్. సో స్పిండిల్లో మనకి ఏ పార్ట్ ఉంటుంది అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్బర్. సో ఇలా హారిజాంటల్గా అంటే ఇక్కడ నుంచి ఓవర్ హ్యాంగ్ అవుతూ ఫ్రంట్కి ఉంది కదా ఈ పోర్షన్ మనం ఏమంటాం అంటే మనం, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్బర్. సో ఇప్పుడు మనకి స్పిండిల్ లోపలికి మనం ఆర్బర్ని ఫిట్ చేయాలి అంటే ఇక్కడ మనకి ఇలాగ ఎండ్లో ఇలా ట్యాపర్ పోర్షన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఆర్బర్ ఎండ్ అనేది ట్యాపర్ నోస్ ఉంటుంది, ఆ ట్యాపర్ నోస్ వెళ్ళి స్పిండిల్ లోపల ఫిట్ అవుతుంది. ఓకే, నా ఆర్బర్ యొక్క మనం ఏం చెప్పుకున్నాం, ఆర్బర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ టూల్ హోల్డింగ్ డివైస్. అంటే మనం ఏంటైతే మిల్లింగ్ మెషిన్లో టూల్ని యూజ్ చేస్తున్నాం, నథింగ్ బట్ కట్టర్. సో ఆ మిల్లింగ్ కట్టర్ని ఎవరు హోల్డ్ చేయాలి, ఆర్బర్ హోల్డ్ చేయాలి. ఓకే, సో ఇక్కడికి వచ్చేటప్పటికి సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మిల్లింగ్ కట్టర్. మనం నిన్న ప్రిన్సిపల్ డయాగ్రామ్ వేసుకున్నట్టు చెప్పుకున్నాం. సో ఇలా కట్టర్ అనేది ఇలా ఉంటే ఫ్రంట్ వ్యూలో, సైడ్ వ్యూకి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది, ఇలాగే కనిపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ మిల్లింగ్ కట్టర్ ఇదనమాట, ఇది మిల్లింగ్ కట్టర్. సో ఇప్పుడు మనకి ఆర్బర్ పైన ఏంటంటే నెంబర్ ఆఫ్ స్పేసింగ్ కాలర్స్ ఉంటాయి, వీటిని స్పేసర్స్ అని కూడా అంటారు. సో ఇన్ బిట్వీన్ టూ స్పేసింగ్ కాలర్ మనం ఒక మిల్లింగ్ కట్టర్ని మౌంట్ చేయొచ్చు. సో ఎట్ ఏ టైం నెంబర్ ఆఫ్ మిల్లింగ్ కట్టర్స్ మనం మౌంట్ చేసుకునే కెపబిలిటీ ఆర్బర్లో ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ స్పేసింగ్ కాలర్స్. సో దిస్ ఈజ్ ద మిల్లింగ్ కట్టర్. సో ఓవరాల్ మెండ్లో ఏంటంటే మనకి ఇంకొక పార్ట్ ఉంటుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఇలా వస్తుందన్నమాట. ఓకే, ఈ
ఎండ్ పోర్షన్ ఉంది కదా, సో దీన్ని ఏమంటాం అంటే మనం ఓవర్ ఆర్మ్ సపోర్ట్ అంటాం. ఓవర్ ఆర్మ్ సపోర్ట్. సో డయాగ్రామ్ ఎలా చూసేటప్పుడు ఇలా వచ్చింది. సో అలానే నీ నుంచి వెళ్ళేటప్పటికి, సో నీ అనేది ఇక్కడ హ్యాంగ్ అవుతుంది కదా, నీని సపోర్ట్ చేస్తూ, సో ఇక్కడ ఇలా ఉంటుంది. ఓకే, ఇదేంటంటే దీనికి ఒక సర్క్యులర్ షాఫ్ట్, దానికి థ్రెడెడ్ షాఫ్ట్ ఉంది. ఓకే, సో నథింగ్ బట్ అ స్క్రూ. సో ఆ స్క్రూనే మనం ఏమంటామంటే ఎలివేటింగ్ స్క్రూ అంటాం. దిస్ ఈజ్ ఎలివేటింగ్ స్క్రూ. సో అపాన్ నీ వీఆర్ హ్యావింగ్ ఫ్యూ పార్ట్స్. సో ఇక్కడ ఎలాగైతే కాలంకి ఫ్రంట్ మనకి ఉన్నాయి కదా, సో వీటిని ఏమంటున్నాం మనం గైడ్ వేస్ అంటున్నాం. ఓకే, గైడ్ వేస్ యూజ్డ్ ఫర్ నీ. సో నీకు కావాల్సిన గైడ్ వేస్ అనమాట ఇవి. వీటిని కాలం గైడ్ వేస్ అనొచ్చు, లేదా నీ గైడ్ వేస్, కాలం గైడ్ వేస్ ఇవి. అలానే నీకు వచ్చేటప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే నీ టాప్లో కూడా ఇక్కడ మనకి గైడ్ వేస్ అనేవి ఉంటాయి. సో ఆ గైడ్ వేస్ పైన ఇంకొక పార్ట్ అనేది మూవ్ అవ్వాలి. ఓకే, సో ఇలా ఒక పార్ట్ ఉంటుంది మనకి నీ పైన మూవ్ అవ్వడానికి. ఓకే, దాన్ని ఏమంటాం మనం శాడిల్ అంటాం. సో దిస్ ఈజ్ శాడిల్. శాడిల్ పైన ఇంకొక పార్ట్ ఉంటుంది. ఓకే, శాడిల్ పైన మౌంట్ అయ్యేది ఏంటంటే టేబుల్. టేబుల్ పైన మనం ఏమైనా వర్క్ హోల్డింగ్ డివైస్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఇలాగ టేబుల్కి జనరల్గా మనకి ఏంటంటే ఇలాగ టీ స్లాట్స్ అనేవి ఉంటాయి. సో ఆ టీ స్లాట్స్లో డైరెక్ట్గా వర్క్ పీస్ని హోల్డ్ చేసేయచ్చు, లేదంటే దీనిపైన ఇలా వర్క్ హోల్డింగ్ డివైజెస్ని ఏమైనా ప్లేస్ చేసుకొని, సో దిస్ ఈజ్ అవర్ వర్క్ పీస్. ఓకే, సో కటర్ యాక్సిస్కి వర్క్ పీస్ రెండు కోయిన్సైడ్ అయ్యేటట్టు పెట్టుకున్నాం అనుకోండి. సో ఎప్పుడైతే కటర్ రొటేట్ అవుతుందో, సో మిల్లింగ్ కటర్ రొటేట్ అవుతున్న మన మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి, వెన్ ఎవర్ ద కటర్ ఈజ్ ఇన్ రోటరీ పొజిషన్ దెన్ ద వర్క్ పీస్ విల్ బీ ఫెడ్ అగైన్స్ట్ ద వర్క్ పీస్ టూల్. సో వర్క్ పీస్ని మనం టూల్కి అగైన్స్ట్గా ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, వెన్ బోత్ ఆర్ ఇన్ కాంటాక్ట్ ఎక్సెస్ మెటల్ విల్ బీ రిమూవ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చిప్స్. ఓకే, సో దిస్ ఈజ్ ద లైన్ డయాగ్రామ్ ఆఫ్ హారిజాంటల్ మిల్లింగ్ మెషిన్. ఓకే, సో దీంట్లోకి వచ్చేటప్పటికి మెయిన్ పార్ట్స్ ఏంటంటే చూద్దాం. ద ఫస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈజ్ బేస్. ద ఫస్ట్ మెయిన్ పార్ట్ ఏంటంటే బేస్. ఓకే, సో బేస్కి వచ్చేటప్పటికి ఏంటి, సో వాట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్ మెయిన్ పార్ట్. సో బేస్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి, సో బేస్ ఎలా యాక్ట్ చేయాలంటే ఎంటైర్ పార్ట్స్ అన్నిటికి, సో మెషిన్లో ఉన్న అన్ని పార్ట్స్కి కూడా ఇట్ యాక్ట్స్ యాజ్ అ ఫౌండేషన్. సో ఫౌండేషన్ కింద యాక్ట్ అవ్వాలి. దీంట్లో ఏమైనా ఫర్ సపోజ్ మెషిన్ రన్ అవుతున్నప్పుడు మనకి ఏంటి వైబ్రేషన్స్ జనరేట్ అవుతాయి. ఓకే, సో లేదంటే కావాల్సిన స్ట్రెంగ్త్ అంతా కూడా ఎవరికి ఉండాలి, బేస్కి ఎక్కువ ఉండాలి. సో ఇలాంటి ప్రాపర్టీస్ అన్నీ ఉన్న మెటీరియల్ ఏంటి అంటే, సో ఇట్ ఈస్ క్యాస్ట్ ఐరన్. సో క్యాస్ట్ ఐరన్కి వచ్చేటప్పటికి ఈ మెటీరియల్తో ప్రిపేర్ అయినటువంటి బేస్ ఏంటంటే ఇట్ సపోర్ట్స్ ద మెషిన్. ఓకే, అండ్ ఆల్సో యాక్ట్స్ యాజ్ అ ఫౌండేషన్. సో ఫౌండేషన్ కింద యాక్ట్ అవుతుంది. ఇంకా ఏమైనా వైబ్రేషన్స్ అలాంటివి ఏమైనా జనరేట్ అయ్యాయనుకోండి, సో వైబ్రేషన్స్ని కూడా అరెస్ట్ చేసే క్యాపబిలిటీ సో ఎవరికి ఉంటుందంటే, సో మనకి బేస్కి ఉంటుంది. ఓకే, సో బేస్ ఈజ్ మేడప్ ఆఫ్ ద మెటీరియల్ క్యాస్ట్ ఐరన్. ఫర్ సపోజ్ మనం ఇక్కడ యూజ్ చేసే అంటే కటింగ్ యాక్షన్ చేస్తున్నప్పుడు మనకి ఏమైనా కూలెంట్స్ అనేవి రిక్వైర్మెంట్ ఉన్నాయి అంటే, సో అలాంటి వాటిని మనం స్టోర్ చేసుకోవచ్చు బేస్లో కూడా. సో బేస్లో మనకి 2 టైప్స్ ఆఫ్ బేసెస్ ఉంటాయి. సాలిడ్ బేస్ ఉంటుంది, హాలో బేస్ ఉంటుంది. సో సాలిడ్ బేస్ కాకుండా హాలో బేస్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఈ లోపలంతా కూడా మనకి హాలోగా ఉంటుంది కాబట్టి, సో ఇదంతా కూడా మనం ఫ్లూయిడ్స్తో మనం స్టోర్ చేసుకోవచ్చు. సో బేస్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఏ రిజర్వాయర్ ఫర్ కటింగ్ ఫ్లూయిడ్స్. ఎప్పుడు ఇన్ కేస్ ఆఫ్ హాలో బేస్ అయితే. ఓకే, సో ఆల్సో యాక్ట్స్ యాజ్ ఏ రిజర్వాయర్ ఫర్ కటింగ్ ఫ్లూయిడ్స్. సో కటింగ్ ఫ్లూయిడ్స్కి మనకి ఏంటంటే ఇది రిజర్వాయర్ కింద యాక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బేస్. నౌ మూవ్ టు ద సెకండ్ పార్ట్, కాలం. ఓకే, ద సెకండ్ వన్ ఈజ్ కాలం. కాలంకి వచ్చేటప్పటికి మనకి ఇంకొక పేరు ఉంది. కాలంని మనం హౌసింగ్ అని కూడా అనొచ్చు. కాలంని ఏమంటాం, హౌసింగ్ అని కూడా అంటాం. సో ఎందుకు హౌసింగ్ అంటే, హౌసింగ్ అంటే వచ్చేటప్పటికి ఏమైనా కొన్ని పార్ట్స్ని దాంట్లో స్టోర్ చేసుకోవడం, లేదంటే దాని లోపల ఇదంతా ఫర్ సపోజ్ కాలం అంతా మనం కొనండి హాలో కాలం తీసుకున్నాం అనుకోండి. సో ఎందుకు హౌసింగ్ అని అన్నారంటే, ఏమైనా పార్ట్స్ని అందులో పెట్టుకునే కెపాసిటీ ఉంటే దాన్ని హౌసింగ్ అనొచ్చు. సో కాలంకి వచ్చేటప్పటికి వాట్ ఎవర్ ద మెకానిజం వి యూజ్డ్ టు డ్రైవ్ ద కటర్.
సో కట్టర్ మనకి ఏంటి ఏమవ్వాలి, కట్టర్ అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్ ఏమవుతుందని చెప్పుకుంటున్నాం, రొటేట్ అవుతుందని చెప్పుకుంటున్నాం. సో కట్టర్ రొటేట్ అవ్వాలంటే ముందు ఏం రొటేట్ అవ్వాలి, ఆర్బర్ రొటేట్ అవ్వాలి. ఆర్బర్ రొటేట్ అవ్వాలి అంటే స్పిండిల్ రొటేట్ అవ్వాలి. స్పిండిల్ దేనికి అటాచ్ చేసుకున్నాం మనం, కాలం దగ్గర ప్లేస్ చేసాం. సో అంటే స్పిండిల్ రొటేట్ అవ్వాలి అంటే దానికి కావాల్సిన మెకానిజం అంతా దేంట్లో స్టోర్ అయ్యి ఉంటుంది, దట్ విల్ బి మౌంటెడ్ ఇన్ కాలం. ఓకే, సో కాలం యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి, డ్రైవింగ్ మెకానిజం. సో కంప్లీట్గా మెషిన్లో ఏ పార్ట్ అయితే మనకి రోటరీ మోషన్ ఇవ్వాలనుకుంటున్నాం, సో డ్రైవింగ్ మెకానిజమ్స్ అంతటిని ఏం చేయాలి, ఇది ఇట్ హ్యాస్ టు స్టోర్. సో డ్రైవింగ్ మెకానిజమ్స్ మొత్తాన్ని దీంట్లో స్టోర్ చేసుకుంటున్నాం. సో అందువల్ల ఏంటి కాలం. సో ఫర్ సపోజ్ ఇది మనం ఇనీషియల్లో ఒక ఎలక్ట్రికల్ మోటార్ తీసుకున్నాం అనుకోండి. సో మోటార్ని కాలంలో ప్లేస్ చేసాం. మోటార్ నుంచి స్పిండిల్కి వెళ్ళాలి అంటే వీఆర్ హ్యావింగ్ దీంట్లో బెల్ట్స్ యూజ్ చేస్తున్నాం, గేర్స్ యూజ్ చేస్తున్నాం. సో ఇంటర్మీడియట్ మెకానిజం అంతా కూడా ఎక్కడ ఉంటుంది అంటే కాలంలో ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ కాలం. కాలం అనేది ఎప్పుడు కూడా మనకి వర్టికల్గా మౌంట్ చేసుకున్నాం. ఓకే, సో అంటే బేస్కి వర్టికల్గా మౌంట్ చేస్తున్నాం. ఇంకా టేబుల్కి కావాల్సిన ఫీడింగ్ కానీ చూడండి, ఇంకా టేబుల్కి కావాల్సిన ఫీడింగ్ ఈ మెకానిజం అంతా ఎక్కడ ఉంటుంది అంటే నీలో ఉంటుంది. బట్ స్పిండిల్కి కావాల్సిన మెకానిజం అంతా దేంట్లో ఉండాలి, కాలంలో ఉంటుంది. ఓకే, సో కాలంకి వచ్చేటప్పటికి వీఆర్ హ్యావింగ్ గైడ్ వేస్. సో కాలంకి ఏముంటాయి, ఇక్కడ ముందున ఫ్రంట్ గైడ్ వేస్ ఉంటాయి. సో దీస్ గైడ్ వేస్ ఆర్ యూజ్డ్ టు మూవ్ ద నీ. సో నీని మూవ్ చేయాలంటే కావాల్సిన గైడ్వేస్ అన్నీ కాలంలో ఉంటాయి. ఓకే, అపాన్ ద కాలం వీఆర్ హ్యావింగ్ అనదర్ పార్ట్ నథింగ్ బట్ ఓవర్ ఆర్మ్. అదేంటది, ఓవర్ ఆర్మ్. సో ఓవర్ ఆర్మ్ అనేది కాలం పైన ఉంటుంది. సో ఇక్కడ ఈ ఎడ్జ్లోని వన్ ఎండ్ ఆఫ్ ద కాలంలో ఓవర్ ఆర్మ్ ఉంటుంది, అదర్ ఎండ్ ఆఫ్ ద కాలం అనేది బేస్కి రిజిడ్గా ఫిక్స్ చేసి ఉంచుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ కాలం. నా మూవ్ టు థర్డ్ పార్ట్, నీ. సో నీకు వచ్చేటప్పటికి నీ ఏంటంటే ఇట్ ఈస్ ద మెయిన్ పార్ట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు సపోర్ట్ ద సాడిల్, టేబుల్, వర్క్ హోల్డింగ్ డివైస్. ఓకే, నీ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ హ్యావ్ టు సపోర్ట్ ద సాడిల్. సో ఇట్ హ్యాస్ టు సపోర్ట్ వేరియస్ పార్ట్స్. సో దోస్ ఆర్ టేబుల్, సాడిల్, ఇంకా మనం ఏమైనా వర్క్ హోల్డింగ్ డివైస్ యూజ్ చేస్తే ఆ వర్క్ హోల్డింగ్ డివైజెస్ని కూడా ఇది సపోర్ట్ చేయాలి. నీ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే ఇనీషియల్లీ వర్క్ పీస్ మనకి ఈ ప్లేస్లో ఉంది, కట్టర్ పైన. ఎప్పుడు కట్టర్ అనేది డౌన్ మూవ్ అవ్వదు, కట్టర్ ఓన్ యాక్సిస్లోనే రొటేట్ అవుతుంది. సో మనం మూవ్ చేయాల్సింది ఏంటి, వర్క్ పీస్ మనం పైకి లిఫ్ట్ చేయాలి. సో అంటే ఆ వర్టికల్ మూమెంట్, ఆ వర్టికల్ ఫీడింగ్ ఎవరు ఇస్తారు అంటే నీ ఇస్తారు. ఓకే, సో కాలం కొన్ని గైడ్ వేస్ని ప్లేస్ సపోర్ట్ చేసుకొని నీ అనేది ఏంటంటే వర్టికల్ అప్ అండ్ డౌన్ మూవ్ అవుతుంది. అలా అప్ అండ్ డౌన్ ఎలా మూవ్ అవుతుంది, నీకు వచ్చేటప్పటికి ఇక్కడ మనం ఏంటంటే ఇలా హ్యాండిల్ తీసుకుంటాం. సో ఇక్కడ మనకి ఇలా ఒక హ్యాండిల్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ హ్యాండిల్ నేను రొటేట్ చేస్తానో ఏమవుతుంది, బై యూజింగ్ దిస్ ఎలివేటింగ్ స్క్రూ. సో ఎలివేటింగ్ స్క్రూ రొటేట్ అయ్యి, సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఒక మెకానిజం ఉంటుంది. సో ఇది రొటేట్ అవుతున్నప్పుడు ఇది ఏమవుతుంది, ఇది పైకి కిందకి లిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ విత్ ద హెల్ప్ ఆఫ్ కాలం గైడ్ వేస్ని సపోర్ట్ చేసుకొని ఎలివేటింగ్ స్క్రూ రొటేట్ అయితే నీ అనేది పైకి కిందకి మూవ్ అవుతుంది. సో ఇది పైకి కిందకి మూవ్ అవడం అంటే ఈ అప్ అండ్ డౌన్ మూమెంట్ వలన ఎవరు మూవ్ అవుతున్నారు, వర్క్ పీస్ కావాల్సిన రిక్వైర్డ్ వర్టికల్ ఫీడింగ్ అనేది వస్తుంది. సో నీ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇట్ కెన్ స్లైడ్ అప్ అండ్ డౌన్. ఓకే, సో కాలంని బేస్ చేసుకొని ఇది పైకి కిందకి మూవ్ అవడం వలన వర్క్ పీస్కి కావాల్సిన అప్ అండ్ డౌన్ మూమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయగలుగుతుంది. ఓకే, సో ఇట్ ఆల్సో సపోర్ట్ ద సాడిల్, టేబుల్, వర్క్ హోల్డింగ్ డివైజెస్. అండ్ దీంతో పాటు మెయిన్ ఫంక్షన్ ఏంటి, నీ యొక్క ఫంక్షన్ ఇట్ కెన్ ప్రొవైడ్ ద వర్టికల్ మూమెంట్. ఓకే, సో మనకు కావాల్సిన వర్టికల్ ఫీడ్ అనేది ఎవరికి, టు ద వర్క్ పీస్. సో ఎవరు ఇస్తున్నారంటే నీ అనమాట. కాలం గైడ్ వేస్ని సపోర్ట్ చేసుకొని ఎప్పుడైతే మనం హ్యాండిల్ని రొటేట్ చేసామో ఎలివేటింగ్ స్క్రూ రొటేట్ అయ్యి నీ అనేది పైకి మూవ్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, కట్టర్ని ఇది రీచ్ అవ్వగలుగుతుంది కదా వర్క్ పీస్ అనేది. సో వర్టికల్ ఫీడింగ్ రావాలి అంటే వీఆర్ యూజింగ్ నీ. ద నెక్స్ట్ పార్ట్ ఈజ్ సాడిల్. సో నీ పైన ఉన్న పార్ట్ ఏంటిది, దిస్ ఈజ్ ద సాడిల్. సో సాడిల్ మూమెంట్ ఎలా ఉంటుందంటే దిస్ ఈజ్ ద లీనియర్ మూమెంట్. ఓకే, సో ఇలా మూవ్ అవుతుంది. జనరల్గా ఇప్పుడు కట్టర్ ఇక్కడ ప్లేస్ చేస్తాను నేను, ఈ స్పేసింగ్ కాలర్కి మధ్యలో ఇక్కడ కట్టర్ ప్లేస్ చేస్తాను అనుకోండి, ఏమవ్వాలి అప్పుడు మనకి సాడిల్ ఇలా మూవ్ అవ్వాలి. సో సాడిల్ లీనియర్గా మూవ్ అవ్వాలి అంటే దేన్ని బేస్ చేసుకొని, నీ పైన ఉన్న టాప్ గైడ్ వేస్ బేస్ చేసుకొని సాడిల్ అనేది ఇలా లీనియర్గా మూవ్ అవుతుంది. ఓకే, సో అంటే లెఫ్ట్ అండ్ రైట్ మూమెంట్ అనమాట. సో అనదర్ పార్ట్ ఈజ్ సాడిల్. సో ఇక్కడ వర్టికల్ ఫీట్ ద వర్క్ పీస్ ఇస్తుంటే సో సాడిల్కి వచ్చేటోడికి ఏ మూమెంట్ ఇస్తుంది మనకి, సో ఇట్ ప్రొవైడ్స్ ద లీనియర్ మూమెంట్. ఓకే, సో ఇది వర్టికల్ ఫీడ్ అంటున్నాం, ఇక్కడికి వచ్చేటోడికి హారిజాంటల్ ఫీడ్ టు ద వర్క్ పీస్. సో వర్క్ పీస్కి కావాల్సిన హారిజాంటల్ ఫీడ్ ఇస్తూ
దేన్ని నీకున్న టాప్ గైడ్వేస్ని బేస్ చేసుకొని, నీలో ఉన్న టాప్ గైడ్వేస్ని సపోర్ట్ చేసుకొని వర్క్ పీస్కి కావాల్సిన హారిజాంటల్ ఫీడ్ ఇవ్వాలి అంటే సో వీఆర్ యూజింగ్ ద సాడిల్. అండ్ ద నెక్స్ట్ పార్ట్, సో సాడిల్ పైన ఏ పార్ట్ ఉంది? టేబుల్. సో వాట్ ఈజ్ మీన్ బై టేబుల్? వర్క్ టేబుల్ ఎప్పుడు ఏం చేయాలి? టేబుల్ మస్ట్ బి యూజ్డ్ టు సపోర్ట్ ద వర్క్ పీస్ని సపోర్ట్ చేయాలి. సో టేబుల్కి వచ్చేటికి వీఆర్ హ్యావింగ్ సమ్ టీ స్లాట్స్. సో టీ స్లాట్స్లో ఏంటంటే వర్క్ హోల్డింగ్ డివైజెస్ని ప్లేస్ చేసుకొని, సో టీ స్లాట్స్ ఏంటంటే ఎగ్జాక్ట్గా రివర్స్ టీ షేప్లో ఉంటాయి, ఇలా ఉంటాయి అన్నమాట. టేబుల్ ఇలా ఉందనుకోండి, సో ఇలా ఉంటుంది, టీ షేప్ రివర్స్లో ఉంటుంది టీ స్లాట్స్ ఉంటుంది. సో ఈ స్లాట్స్లో డైరెక్ట్గా మనం వర్క్ హోల్డింగ్ డివైస్ని ప్లేస్ చేసుకొని దానిపైన వర్క్ పీస్ని మౌంట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం 2 ఫీడ్స్ చెప్పుకున్నాం, ఏంటండి? వర్టికల్ ఫీడ్, హారిజాంటల్ ఫీడ్. టేబుల్కి వచ్చేటికి ఏంటంటే నీ అనేది వర్టికల్గా మోతుంది, సాడిల్ ఇలా మోతుంది. అలా కాకుండా మనం వర్క్ పీస్ ఇలా ఉందనుకోండి, సో వర్క్ పీస్ కాల్సి మనం క్రాస్ ఫీడ్ కూడా ఇవ్వచ్చు. సో టేబుల్కి వచ్చేటికి ఏంటంటే ఇలా జెడ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఓకే, దాన్ని లాంగిట్యూడినల్ ఫీడ్ ఆర్ క్రాస్ ఫీడ్ అంటే. సో క్రాస్ ఫీడ్ ఇవ్వాలి అంటే వీఆర్ యూజింగ్ ద టేబుల్ వేస్. టేబుల్కి ఉన్న గైడ్ వేస్ దేనికంటే సాడిల్ పైన ఉంటాయి. సో ఆ వేస్ని ప్లేస్ చేసుకొని మనం దీన్ని ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా మూవ్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ ఆపరేషన్ ఆఫ్ టేబుల్. వర్క్ పీస్ని లేదా వర్క్ హోల్డింగ్ డివైస్ని హోల్డ్ చేయాలి, సపోర్ట్ చేయాలి, క్రాస్ ఫీడ్ ఇవ్వాలి అన్నప్పుడు కూడా టేబుల్ని యూజ్ చేస్తుంది. ఓకే, నా మూవ్ టు అనదర్ పార్ట్. సో ఓవర్ ఆర్మ్. ఓవర్ ఆర్మ్ అనేది ఎక్కడుంది? అపాన్ ద కాలమ్ ఉంది. సో ఇక్కడ కాలమ్ పైన ఓవర్ ఆర్మ్. సో ఓవర్ ఆర్మ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ హ్యాస్ టు ప్రొవైడ్ బేరింగ్ సపోర్ట్. ఓకే, ఆర్బర్ ఇప్పుడు ఒక ఎండ్లో ఇలా హ్యాంగ్ అయిపోయింది. మెషినింగ్ జరిగేటప్పుడు ఇలాగా ఉంది చూసారా, స్పిండిల్ ఇలా ఉండి ఓవర్ ఆర్మ్ ఇలా ఉంది, ఇక్కడ కట్టర్ ఉంది. మనకి ఇక్కడ వర్క్ పీస్ని ప్లేస్ చేసుకుని మెషినింగ్ జరుగుతుంది. మెషినింగ్ జరిగేటప్పుడు ఇది ఇలా బెండ్ అయిపోయే ఛాన్స్ ఉందా లేదా ఈ ఆర్బర్ అనేది? సో ఆర్బర్ అనేది ఇలా బెండ్ అయిపోకుండా మనకి ఏంటంటే ఈ ఎండ్లో కనుక ఇలా సపోర్ట్ ఉంటే ఏమవుతుంది? సో ఇక్కడ ఎటువంటి హ్యాంగింగ్స్ అలాంటివి ఏం రావు. సో అంటే మెషినింగ్ జరిగేటప్పుడు ఆర్బర్లో ఎటువంటి డిఫ్లెక్షన్స్ కానీ డీవియేషన్స్ కానీ రాకుండా ఉండాలంటే మనకి ఇక్కడ ఒక సపోర్ట్ కావాలి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఓవర్ ఆర్మ్ సపోర్ట్, సో కావాల్సిన మనకి ఏంటంటే బేరింగ్ సపోర్ట్ని ప్రొవైడ్ చేయడానికి ఓవర్ ఆర్మ్ అనేది ఉంది. ఓకే, ఓవర్ ఆర్మ్ హ్యాస్ టు ప్రొవైడ్ ద బేరింగ్ సపోర్ట్. సో అంటే అది బెండ్ అయిపోవడం కానీ అలాంటివి ఏం చేయకూడదు. దేనికి? టు ద ఆర్బర్. సో ఆర్బర్ అనేది బెండ్ అయిపోకుండా ఉండడానికి మనకి ఇక్కడ బేరింగ్ సపోర్ట్ ఇవ్వడానికి ఓవర్ ఆర్మ్ అనేది ఉంది. ఓవర్ ఆర్మ్ లేకుండా మెషిన్ రన్ చేయొచ్చు, బట్ ఇక్కడ ఏమవుతుంది? ఇది ఎటువంటి హ్యాంగింగ్ అది అయిపోకుండా ఓవర్ ఆర్మ్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఓకే, నా మూవ్ టు ద మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్, ఆర్బర్. సో వాట్ ఈస్ మీన్ బై ఆర్బర్? ఆర్బర్ అనేది ఏంటి? ఈ మెషిన్ స్పిండల్ నుంచి ఎక్స్టెండెడ్ అయిన పార్ట్ని మనం ఏమంటున్నాం? ఆర్బర్ అంటున్నాం. సో ఆర్బర్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ హ్యాస్ టు సపోర్ట్ అండ్ రొటేట్ ద మిల్లింగ్ కట్టర్. సో ఈ మిల్లింగ్ కట్టర్ని దానిపైన మౌంట్ చేసుకొని హోల్డ్ చేసి రొటేట్ చేయగలగాలి. ఓకే, సో నథింగ్ బట్ టూల్ హోల్డింగ్ డివైస్ అనమాట. సో ఆర్బర్ ఈజ్ ఏ ఎక్స్టెన్షన్ ఫ్రమ్ ద స్పిండల్ నుంచి వచ్చిన ఎక్స్టెన్షన్. ఇంకొకటి ఏంటి? కట్టర్ని మౌంట్ చేయి రొటేట్ చేయగలగాలి. సో ఆర్బర్ పైన మనకి ఇలా సమ్ నెంబర్ ఆఫ్ స్పేసర్స్ ఉంటాను. సో వాటిని ఏమంటాం మనం? స్పేసింగ్ కాలర్స్ అంటాం. సో ఇన్ బిట్వీన్ 2 స్పేసింగ్ కాలర్స్ we will mount 1 milling cutter. 2 స్పేసింగ్ కాలర్స్ మధ్యలో ఒక మిల్లింగ్ కట్టర్ని పెట్టచ్చు. సో ఇక్కడ నేను ఇంకొక సైజ్ మిల్లింగ్ కట్టర్ పెట్టుకున్నాను, ఇక్కడ అనదర్ మిల్లింగ్ కట్టర్ పెట్టుకున్నాను. కట్టర్స్ ఎప్పుడు మనకి వేరియస్ సైజెస్లోని అవైలబుల్ ఉంటాయి. ఓకే, వేరియస్ డిజైన్స్లో కూడా ఒక్కొక్క ఆపరేషన్కి ఒక్కొక్క కట్టర్ వాడుతున్నాను. సో నెంబర్ ఆఫ్ కట్టర్స్ ఇక్కడ మౌంట్ చేసుకున్నాను అనుకోండి. ఒక ఆపరేషన్ ఇక్కడ కంప్లీట్ అయిపోయాక నేను సాడల్ని ఇలా మూవ్ చేస్తున్నాను, ఇక్కడ ఇంకొక ఆపరేషన్ చేసుకోవచ్చు. సో అలాంటి ఫెసిలిటీ మనకి ఏంటంటే ఆర్బర్లో ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఆర్బర్? సో ఆర్బర్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? ఫస్ట్ వన్, ఇట్ హ్యాస్ టు మౌంట్ ద కట్టర్ని మౌంట్ చేయాలి. ఎలాగా? చాలా సెక్యూర్గా. అంటే అక్కడ ఏంటంటే రొటేట్ అవుతున్నప్పుడు కట్టర్ లూజ్ అయిపోవడం అలాంటివి జరగకూడదు. సో దాన్ని ఏమంటారంటే మనం సెక్యూర్లీ మౌంటింగ్ అంటాం. ఓకే, సెక్యూర్లీ మౌంటెడ్ అండ్ టు రొటేట్ ద కట్టర్కి కావాల్సిన రోటరీ మోషన్ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే ఆర్బర్ ప్రొవైడ్ చేస్తారు. సో ద లాస్ట్ పార్ట్ ఈజ్ స్పిండిల్. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ స్పిండిల్? స్పిండిల్ అనేది ఎక్కడ మౌంట్ చేస్తున్నాం? సో కాలమ్ యొక్క ఎండ్లోని స్పిండిల్ని మౌంట్ చేసుకొని, స్పిండిల్ ఏంటంటే మనకి ఇలా హాలోగా ఉంటుంది, ఇలా ప్లేస్ చేస్తాం కదా. సో ఇక్కడంతా ఇలాగా
హాలో ఉంటుంది. ఈ హాలో పోర్షన్లోనే మనకి ఆర్బర్ యొక్క ఎక్స్టెన్షన్ ఉంది కదా, ఈ పార్ట్ వచ్చి ఫిట్ అవుతుంది ఇందులో, ఈ స్పిండిల్లో. సో ఇప్పుడు ఎప్పుడైతే స్పిండిల్ రొటేట్ అయిందో ఈ ఆర్బర్ కూడా రొటేట్ అవుతుంది. స్పిండిల్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? ఇట్ హ్యాస్ టు ప్రొవైడ్ ద రోటరీ మోషన్ టు ద ఆర్బర్ ఫ్రమ్ ద మోటార్. సో అంటే ఇనీషియల్లీ డ్రైవింగ్ మెకానిజమ్స్ని బేస్ చేసుకొని మోటార్ నుంచి కావాల్సిన రోటరీ మోషన్ ఆర్బర్కి వివరిస్తున్నారు స్పిండిల్ అనమాట. సో ఇట్ ఈస్ అ ఇంటర్మీడియట్ కాంపోనెంట్. స్పిండిల్ హ్యాస్ టు ట్రాన్స్ఫర్ ద మోషన్ ఫ్రమ్ ద మోటార్ టు ఆర్బర్. స్పిండిల్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? ఇట్ హ్యాస్ టు ట్రాన్స్ఫర్ ద రోటరీ మోషన్ ఫ్రమ్ ద, సో వాట్ ఎవర్ ద మనం ఇన్పుట్ ఏం తీసుకున్నాం, ఫస్ట్ సపోజ్ నేను ఎలక్ట్రిక్ మోటార్ తీసుకున్నాను. సో ఎలక్ట్రిక్ మోటార్ నుంచి ఎక్కడికి? ఎలక్ట్రిక్ మోటార్ టు ఆర్బర్. సో మోటార్ నుంచి ఆర్బర్కి కావాల్సిన రోటరీ మోషన్ని ట్రాన్స్ఫర్ చేసేదాన్ని స్పిండిల్ అంటాం. సో ఓవరాల్ మనకి ఇక్కడ వర్క్ పీస్ని మనం టేబుల్ పైన క్లాంప్ చేసిన తర్వాత మనకి ఎన్ని మూమెంట్స్ అనేవి రైజ్ అవుతున్నాయి? సో వీఆర్ హ్యావింగ్ 3 మూమెంట్స్. వన్ ఈజ్ వర్టికల్ మూమెంట్. సో మూమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో టోటల్ మూమెంట్స్ ఆఫ్ ద వర్క్ పీస్ ఎన్ని వస్తున్నాయి? ఒకటి వర్టికల్ మూమెంట్, ద సెకండ్ వన్ ఈజ్ క్రాస్ మూమెంట్, అంటే నథింగ్ బట్ హారిజాంటల్ మూమెంట్ అని, ఓకే, హారిజాంటల్ మూమెంట్. ద థర్డ్ వన్ ఈజ్ లాంగిట్యూడినల్ మూమెంట్. సో వర్టికల్ మూమెంట్ దేని నుంచి వస్తుంది? నీ పోర్షన్ నుంచి, ఓకే. సో వర్టికల్ మూమెంట్ ఫ్రమ్ ద నీ. హారిజాంటల్ మూమెంట్, సో ఇది క్రాస్ ఫేజ్ అనమాట. హారిజాంటల్ మూమెంట్ అనేది దట్ మస్ట్ బి ఫ్రమ్ సాడిల్. లాంగిట్యూడినల్ మూమెంట్ అంటే ఇది అనమాట. సో జెడ్ డైరెక్షన్లో ఫ్రంట్ టు బ్యాక్, సో అది అనేది దట్ మస్ట్ బి ఫ్రమ్ టేప్, ఓకే. సో దిస్ ఈజ్ ద వర్కింగ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అ హారిజాంటల్ మిల్లింగ్ మెషిన్. సో హారిజాంటల్ మిల్లింగ్ మెషిన్ 3D డయాగ్రామ్ ఎలా ఉంటుందో కూడా నేను లాస్ట్లో ఫోటో పెడతాను చూడండి. ఆర్బర్ కూడా ఫోటో పెడతాను, సో చూడొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్.